వెల్కమ్ టు కే టైమ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డోన్లో మన్నె సుబ్బారెడ్డి భారీ ర్యాలీ. రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ లోగో ఆవిష్కరించిన డాక్టర్ సురేష్ బాబు. తవకల్ హై స్కూల్ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ ఆసుపత్రిని హబ్ గా మార్చిన వైద్యులు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈటెల రాజేంద్ర శుక్రవారం తొర్రూరు సభలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మోడీతోనే దేశం సురక్షితంగా ఉంటుందని, దేశం మరింతగా అభివృద్ధి చెందాలంటే బీజేపీని మరోమారు గెలిపించాలని ఆయన అన్నారు. ఈ దేశ గొప్పతనాన్ని ప్రపంచ చిత్రపటం మీద నిలిపిన మహానాయకుడు మోడీ గారు. కాబట్టి రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ చెప్పినట్టుగా మురికి గుంపలో వేసినట్టే, మురికి కాలంలో వేసినట్టే. అక్కడ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అక్కడ 543 స్థానాలు ఉంటే పోయినసారి 40 కూడా స్థానాలు లేవు, ఈసారి అవి కూడా వచ్చినట్టు లేవు. కాబట్టి ఇవాళ దేశం సురక్షితంగా, దేశం సుభిక్షంగా, దేశం ఇవాళ పురోగమనం జరగాలంటే మోడీ గారికి ఓటేయమని, మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పి, కమలం పువ్వులు గెలిపించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, జై. అధికారం రాకమును రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజాయితీ ఉంది. ఇక్కడ జరిగిన అక్రమాలలో కనుక దోషులు తేలితే శిక్ష పడాలంటే సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఆనాడు ఏవైతే కోరినవో తక్షణమే అప్పచెప్పకపోతే కనుక నిన్ను కూడా అనుమానపడే పరిస్థితి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఇవాళ వాళ్ళకు అధికారం వచ్చింది, మరి ఏం చేయబోతారో కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేచి చూడాలని చెప్పుకుంటాం. చివరగా మోడీ గారు 10 ఏళ్ళు 2014లో ఇదే హైదరాబాద్ గడ్డ మీద ఎల్బీ స్టేడియంలో ఆశీర్వాదం కోసం వచ్చాడు. వారు ఎప్పుడు చెప్తారు, తొలి ఆశీర్వాదం హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణ ప్రజల చేతులు పొందిన కాబట్టే బరకతుంది అని చెప్తాడు. ఎప్పుడు 273 సీట్లు ఇచ్చి గుజరాత్ను ఎట్లయితే అభివృద్ధి చేసినావో, గుజరాత్ను ఎట్లయితే సుస్థిరంగా ఉంచినావో దేశాన్ని కూడా ఉంచమని చెప్పి వారికి ఆశీర్వాదం ఇస్తే ఇవాళ 5 ఏళ్ళు గొప్పగా పరిపాలించింది. 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత దేశ ప్రజానికం మరోసారి మళ్ళీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీకి సొంతంగా 303 సీట్లు ఇచ్చి శబాష్ మోడీ అని చెప్పి మళ్ళీ ఆశీర్వదించారు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, తెలంగాణలో ఎక్కడికి పోయినా జాతీయ రహదారులు 100 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నాం. ఒకనాడు గతుకుల రోడ్లు హైదరాబాద్ పోవాలంటే 4 గంటలు 5 గంటలు, ఇవాళ హైదరాబాద్ పోవాలంటే 2 గంటలలో పోగలిగినటువంటి ఇవాళ నేషనల్ హైవేస్ ని నిర్మాణం చేసినటువంటి ఘనుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మొత్తం 65 సంవత్సరాల కాలంలో, 65 ఏళ్లలో ఎన్ని జాతీయ రహదారులు నిర్మాణమైనాయో ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి కాలంలో అంతకంటే ఎక్కువ జాతీయ రహదారులు నిర్మాణం చేసి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గొప్ప అద్భుతం చూపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మనం ఎరువుల కోసం లైన్లు కట్టేది, పొద్దున పోయిన రైతు సాయంత్రం వరకు కూడా ఎరువుల బస్తాలు దొరకకపోతుండే. అలాంటి రాష్ట్రంలో మూతబడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా, ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా 6,300 కోట్ల రూపాయలతో ఆ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నిర్మించి మన తెలంగాణ రైతులకి ఎక్కడ ఎరువుల కొరత లేకుండా అందించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ టీడీపీ నియోజకవర్గం అభ్యర్థిగా
జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డోన్ పాత బస్టాండ్లో జల్దుర్గం బహిరంగ సభలో అలాగే ప్యాపాలి బహిరంగ సభలో మన్నే సుబ్బారెడ్డిని ప్రకటించడం జరిగింది. అలాగే మొన్న విడుదల చేసిన టీడీపీ నియోజకవర్గ అభ్యర్థుల పేర్లలో సుబ్బారెడ్డికి బదులుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సుబ్బారెడ్డి అతని స్వగృహం నుండి పార్టీ కార్యాలయం వరకు భారీగా కార్యకర్తలు నాయకులతో ర్యాలీని నిర్వహించడమైనది. మరొకసారి చంద్రబాబు డోన్ నియోజకవర్గం అభ్యర్థిని ఆలోచించాలని తెలియజేశాడు. లేకుంటే దేనికైనా సిద్ధం అంటూ మన్నే సుబ్బారెడ్డి ముగించాడు. మీ అభిప్రాయం అర్థమైంది. నేను ఇంకా అడగకుండానే చేతులు ఎత్తున్నానని చాలా విషయాలు ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబాలైతేమి, నాయకులైతేమి, కార్యకర్తలైతేమి అందరూ కూడా మేమున్నాము నీకు తోడుగా అని చెప్పని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నాకు భుజం కట్టి ఓదార్చడానికి వచ్చినటువంటి అందరి కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా కృతజ్ఞతలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత వారం రోజుల నుంచి ఎవరు ఎంత బాధపడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు అవన్నీ కూడా చూశా. నా తప్పు ఏమన్నా ఉందా లేదా అన్నదాన్ని కొన్ని విషయాలు మీ దగ్గర విన్నవించుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. ఇప్పుడే చెప్పారు సోదరుడు మురళన్న. ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని టాలీవుడ్ హీరో గోపీచంద్ దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలానికి చెందిన నవీన్, సుబ్రహ్మణ్యం, అశోక్, ప్రశాంత్, అజయ్తో పాటు వందలాది మంది టీంలతో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ గ్రూప్ ను ప్రారంభించడం జరిగింది. రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ గ్రూప్ లోగోను డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగిందని బ్లడ్ డోనర్స్ సభ్యుడు నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం సమయానికి అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా 100 మంది సభ్యులతో రాజ్యాధికారం టీం ఏర్పాటు చేయడం జరిగిందని
ఉంటుందని తెలిపారు. ఈ టీం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్తం అవసరం ఉన్న వారికి అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ఈ మధ్యకాలంలో చాలామంది మన కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ శాతం రక్తం అందుబాటులో లేకుండా చాలామంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ అనేసి ఒక టీంని అయితే మేము క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం కుప్పం నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా రక్తం లేదు అనేసి ఇబ్బంది పడకూడదు. హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి రక్తం కావాల్సిందన్నా మేము 100 మంది టీం సంసిద్ధంగా ఉన్నాం. సో దాదాపుగా మేము 100 మంది టీం మేమందరం కూడా కలిసి ఈ టీంని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో ఎవరికి ఒక 5 మెంబర్స్ మా టీం మెంబర్స్ అందుబాటులో ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ అన్ని కూడా మేము ఒక గ్రూప్లో ఫామ్ చేసి మీ అందరికీ కూడా వ్యక్తపరుస్తాం. సో ఆ గ్రూప్ 5 మెంబర్స్కి మీరు ఇంటిమేషన్ ఇస్తే చాలు, వాళ్ళే బ్లడ్ డొనేట్ చేసే అతన్ని పిలుచుకోవచ్చు. బ్లడ్ డొనేట్ చేయించి క్షేమంగా పేషెంట్కి ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా ఈ కార్యక్రమం అయితే కుప్పం నియోజకవర్గం ఇకపై ఈ రోజు నుంచి కొనసాగుతుంది. 100 మెంబర్స్ దాదాపు 100 మంది ఈ టీంలో మేమందరం కూడా ఉన్నాం. కుప్పం నియోజకవర్గం ఏ ఒక్కరు కూడా రక్తం లేదని ప్రాణాలు కోల్పోకూడదనేసే ఈ ముఖ్య ఉద్దేశం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మిత్రులందరూ కూడా దయచేసి వాహనాల్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని, ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణించాలని మనసారా కోరుకుంటూ, ఈ రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ అనే టీము ఈ రోజు నుంచి కుప్పం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే డాక్టర్ సురేష్ సార్ దగ్గర లోగో ఆవిష్కరించుకున్న కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగిందని కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా రక్తం అనేది చాలా స్కేర్సిటీ అనేది మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రక్తహీనతతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు కావచ్చు, గర్భవతులు కావచ్చు, సర్జరీస్ ఉండే వాళ్ళు కావచ్చు, రక్తం దొరక్క చాలామంది చనిపోవడం కూడా చాలా సందర్భాల్లో మేము చూసాం. ఇలాంటి సందర్భంలో కుప్పం నియోజకవర్గంలో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ అని ఒక అసోసియేషన్ ప్రారంభించి, ఒక గ్రూప్ని ప్రారంభించి దాదాపు 100 మంది యువకులు ముందుకొచ్చి ఎప్పుడు ఎవరికి అవసరమైనా బ్లడ్ డొనేట్ చేస్తాం, వాలంటీర్గా, అది కూడా ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా డొనేట్ చేస్తామని చెప్పి ఈరోజు ముందుకు వచ్చిన రాజ్యాధికారం బ్లడ్ డొనర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి ఇనిషియేషన్. తప్పకుండా దీనివల్ల ఎంతో మంది ప్రాణాలను మీరు కాపాడగలుగుతారు. కాబట్టి మీ యొక్క ఆలోచనకు కానీ, మీ యొక్క దాతృత్వానికి కానీ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం మురళీధర్ పుట్టినరోజు కాబట్టి ఆసుపత్రిలో సౌండ్ బాక్సులు పెట్టి బిర్యానీ వడ్డించి అందరికీ బిర్యానీ పార్టీ మరియు మందు పార్టీ ఇచ్చి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎంతో మేలు జరిపే వైద్యులే ఈ విధంగా ఫంక్షన్లు జరుపుకుంటే మరి వైద్యం కోసం వచ్చిన రోగులను ఎవరు పట్టించుకోవాలని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ ఆసుపత్రి మొత్తం దద్దరిలా సౌండ్ బాక్సులు పెట్టి హీ ఈజ్ ద లెజెండ్ అనే నినాదంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ కు జన్మదిన శుభాకాంక్షలు సిబ్బంది తెలిపారు. అసలు వైద్యులు ఉన్నదే ప్రజలకు వైద్యం అందించేందుక, లేక వైద్యులు మందు పార్టీలతో భజనలు చేసుకునేందుక అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్దవంగర్ హాస్పిటల్ లేదా? మరి తొర్రలోనే ఉన్నది, ఒక హాస్పిటల్కే వస్తారు. ఎక్కడి నుంచి అయినా మామూలుగా పేషెంట్స్ ఎవరైనా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మపూర్ గ్రామంలో సీఎం యనుమల రేవంత్ రెడ్డి చేపట్టిన 6 పథకాలలో 4 పథకాలను ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మండల ప్రధాన కార్యదర్శి దండు శ్రీనివాస్, కార్యదర్శి నమిలికొండ సత్తయ్య, తిమ్మపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు నమిలికొండ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చంద్రరెడ్డి అంజయ్య, ప్రధాన కార్యదర్శి అందేరాజు, గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు నమిలికొండ ప్రవీణ్ యూత్, కార్యదర్శి గణేష్ సభ్యులు దేవయ్య, పరశురాములు, రాజు, సత్తయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపూర్ గ్రామశాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి తలపెట్టిన 6 గ్యారంటీలకు అందులో 4 గ్యారంటీలు అమలు చేసినందుకు మా తిమ్మాపూర్ గ్రామశాఖ మండల శాఖ వాళ్ళం అందరం కలిసి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం జరిగింది. ఇట్లాంటి స్కీములు కూడా ఇంకా ఎన్నో చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాడని చెప్పి మా రేవంత్ రెడ్డి మేము ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు పెద్ద గొప్ప మనసుతోని మనకు ప్రజలకిచ్చిన ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు. దానిలో భాగము 4 గ్యారెంటీలను అమలు చేసిర్రు. దాని గురించి ఇప్పుడు ఏ రాజకీయం చేయాలన్నా రాజకీయాలు మూడు తారీఖు నాడే రాజకీయాలు అయిపోయాయి. ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా అందరం కలిసి కలుపుకొని ఏది లబ్ధిదారులు ఎవరున్నా వాళ్ళను ఫస్ట్ మనం వాళ్ళ లబ్ధిదారులకు ఏ పథకమైనా చేరడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కానీ రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకిన్ని స్కీములు అమలవుతాయని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట తప్పదని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిని పహడ్ గ్రామ శివార్లో స్టీరింగ్ బోల్డ్ ఉండడంతో అదుపు తప్పి నర్సంపేట ఆర్టీసీ బస్ పంట పొలంలోకి దూసుకుపోయింది. పలువురికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మాట్లాడు మరి ఆయనతో ఎవరు సూర్యరెడ్డి మాట్లాడు. మామ నమస్తే. సెల్ అడ్డం పెట్టి వీడియో తీస్తానా? సెల్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహమ్మద్ అనిఫ్ కి ఘన సన్మానం శనివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో డోన్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహమ్మద్ అనిఫ్ కి మరియు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం అనురాధకి అధ్యక్షులు ఏఈ నాగరాజ్, ప్రముఖ సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీ సంయుక్త ఆధ్వర్యంలో గవర్నమెంట్ డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నాగరాజ్, మహమ్మద్ రఫీలు మాట్లాడుతూ నంద్యాల జిల్లాకి ఆదర్శంగా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సేవలు అందిస్తున్నారని, వీరి సేవలను గుర్తించిన నంద్యాల జిల్లా కలెక్టర్ ఎస్పీ జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ వైద్యులుగా గుర్తించి వీరికి అవార్డు, ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భం పురస్కరించుకొని డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందిస్తున్న సూపరింటెండెంట్ ని, గైనకాలజిస్ట్ ని, డాక్టర్ ని శాల్వాలతో సన్మానించి పూలమాలతో అలంకరింపజేసి చిత్రపటంలో అందజేయడం జరిగింది. నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు గుర్తించి జనవరి 26వ తేదీ ఉత్తమ కమెండేషన్ సర్టిఫికేట్ను వారు అందించుకున్న పురస్కారాన్ని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షుడు ఏఈ నాగరాజు, సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో సారులకు అంటే ఈ హాస్పిటల్ నుంచి మరి కొద్ది రోజుల్లో కొత్త హాస్పిటల్కి బయలుదేరిపోతున్న తరుణాన్ని కూడా పురస్కరించుకొని ఈ ఆసుపత్రిలో మొత్తం అనంతపురం జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, వేరే జిల్లాల నుంచి కూడా ఓపీ గతంలో వేలాది సంఖ్యలో జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం డాక్టర్లు అందరి సహకారంతో, మహిళా డాక్టర్లు, పురుష డాక్టర్లు, స్టాఫ్ అందరి సహకారంతో నంద్యాల జిల్లాకి ఆదర్శంగా డోన్లో జరుగుతున్న సేవలను వినియోగదారుల సంఘం తరఫున మేము కూడా వారిని అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి, డయాగ్నోస్టిక్ మేడం గారికి, డాక్టర్ గారికి, మిగతా డాక్టర్స్ అందరికీ కూడా, నర్సెస్కి, స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా ఏరియాలో కూడా డాక్టర్లు ఇది చేయాలని చెప్పి సార్ వచ్చిన తర్వాత ఆధునిక పరికరాలు ఇవన్నీ ముఖ్యంగా ముందు ఈ సూపరింటెండెంట్ గారి చేతుల మీదుగానే రేపు కొత్త హాస్పిటల్ కూడా
ఆయననే అంటే ఎంతోమంది డాక్టర్స్ పుట్టినారు. లాస్ట్ హన్మకొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాయుడి రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయాలని, 2 చుక్కలు మీ పిల్లలను అంగవైకల్యం నుండి దూరం చేస్తుందని తెలిపారు. కొంచెం పెద్ద జంగామ జిల్లా దేవరుప్ల మండలంలోని రామచంద్రపురం, చౌడూరు, రంబోజిగూడెం గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఫలోదక స్నానోర్పయామి యా పల్లేరియా ఫలా పుష్పయాచ పుష్పే బృహస్పతి ప్రసూతాస్తానోముంచందగోస ఫలోదక స్నానోర్పయామి శుద్ధోదక స్నానోర్పయామి స్నానంతరహిత ఆచమనీనోర్పయామి వస్త్రాస్త్యక్షతానోర్పయామి యోగితార్థే అక్షతానోర్పయామి నానావిధ విచిత్ర పరిమళ ద్రవ్యానోర్పయామి రూపమాగ్రాపయామి ఉపమాగ్రాపయామి సాధ్యంద్రివత్ సంయుక్తమనినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం దిమరాభా భక్త్యాదీపం రేచ్చామి దేవాయ పరమాత్మనే రాయిమాన్న. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తక్కలపల్లి రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన నవజాత శిశువు నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించాలన్నారు. నిండు జీవితానికి 2 చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పాపం తీసుకురండి. ఇది చూడు అన్న, ఇగో నేను కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో అయినటువంటి ఏరియా హాస్పిటల్లో ఈరోజు పొద్దున్నే 7 గంటలకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వర్యులు తక్కెలపల్లి రవీంద్రరావు గారు, అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు, డిఎంఎన్హెచ్ఓ అంబరీష్ డాక్టర్లతో పాటుగా ఈ కార్యక్రమానికి మేము పొద్దున్నే తల్లులు తమ పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పొద్దున్నే 7 గంటలకు వచ్చేసి వారి పిల్లలకు
పల్స్ పోలియో కార్యక్రమం అలాగే డ్రాప్స్ వేసుకోవడానికి వచ్చిన తల్లులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అనుకున్న క్రమంలో పిల్లలకు ఎటువంటి వ్యాధులు కలగకుండా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి తల్లులు కూడా చాలా ఇష్టంతో శ్రద్ధతో వచ్చేసి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మనం చూసాం గతంలో చికెన్ పాక్స్ అనే వ్యాధి తోటి చాలామంది కుప్పలుగా చనిపోయేవాళ్ళు, లేకపోతే అంగవైకల్యంగాను లేకపోతే చూపు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పుడు వ్యాక్సినేషన్తో ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో అనేక పెనుమార్పులు జరుగుతున్న తరుణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి పిల్లలకు పోలియో వ్యాధి నుండి వాళ్ళ బారి నుండి పడకుండా గవర్నమెంట్ చాలా బృహత్తరమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గత 5 సంవత్సరాలుగా దేశంలోనే ఎక్కడ కొత్త పల్స్ పోలియో బారిన సోకినటువంటి పిల్లల్ని మనం ఎక్కడ నోటిఫై చేయలేకపోయాం. అందుకే ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని పల్స్ పోలియో దినం రోజున మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఊరూరు రేపు ఎల్లుండి 2 రోజులు మన గ్రామాలకు తిరిగి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ పల్స్ పోలియోను వేసి పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. నేను కూడా మన మహబూబాద్ నియోజకవర్గ తల్లులకు ఒకటే చెప్తా ఉన్నా, మీరందరూ మీ పిల్లలు 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఆయా హాస్పిటల్స్లో కానీ లేకపోతే మీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సబ్ సెంటర్లో మీ పిల్లలను తీసుకొని రేపు ఎల్లుండి కూడా వచ్చి మీ పిల్లలకు 2 డ్రాప్స్ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మీరు పాలు పంచుకున్నట్లయితే మీ పిల్లలకు ఎటువంటి వ్యాధులు సోకకుండా అంగవైకల్యం లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను అందరికీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.